సో ఇప్పుడేంటంటే ఎఫ్టిపి సైట్ అనేది అంటే ఐసోలేట్ అవ్వకూడదు అనమాట. దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ ల్యాబ్ ఏంటంటే క్రియేటింగ్ డు నాట్ ఐసోలేట్ యూజర్ ఎఫ్టిపి సైట్. ఎఫ్టిపి యూజర్ సైట్ ఏదైతే ఉందో అది ఐసోలేట్ అవ్వకూడదు అనమాట. అంటే ఐసోలేటెడ్ మీన్స్ ఇన్ ద సెన్స్ హోస్ట్ అనేది ఐఐఎస్ అనేది అవ్వకూడదు అనమాట. అంటే చూద్దాం ఎట్లానో. సో బేసిక్ గా దీనికి ముందు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఒక డ్రైవ్ ఓపెన్ చేసుకోవాలి మనం. సో దీని పేరు నేను పెడుతున్నాను. ఫోల్డర్ నేమ్ ఏంటంటే ఎఫ్టిపి డిఐఆర్ అని పెడుతున్నాను నేను. సో ఇందులో కొన్ని ఫైల్స్ యాడ్ చేసుకుంటాం మనం. నోటెక్స్ డాక్యుమెంట్. ఇందులో నేను కొంచెం మ్యాటర్ అది ఇచ్చాను. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు ఇలాంటివి ఒక 4 తీసుకున్నాం. వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మన సర్వర్ మేనేజర్ లోకి వెళ్ళి టూల్స్ లోకి వెళ్ళి మన ఐఐఎస్ మేనేజర్ లోకి వెళ్తాం. వెళ్ళి ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మన డొమైన్ ఎక్స్పాండ్ చేసాం. అప్లికేషన్స్ పూల్ కనపడుతున్నాయి, మన సైట్స్ కనపడుతుంది. సైట్స్ ని ఎక్స్పాండ్ చేసేసి ఇప్పుడు ఒక సైట్ ని సెలెక్ట్ చేసుకుందాం మనం. లైక్ లర్న్ ప్రొఫెషనల్ సైట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు యాడ్ ఎఫ్టిపి సైట్ అని ఉంటుంది. యాడ్ ఎఫ్టిపి పబ్లిషింగ్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ లో మనకి ఎఫ్టిపి సైట్ నేమ్ ఎంటర్ చేస్తాం మనకు. సారీ, మన సైట్ మీద క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ తీసుకొని ఇక్కడ యాడ్ ఎఫ్టిపి సైట్ క్లిక్ చేస్తాం. సో ఈ ఎఫ్టిపి సైట్ నేమ్ ఏంటంటే మనం పెట్టుకునే నేము ఇప్పుడు చేస్తుంది ఏంటి, మనం డు నాట్ ఐసోలేట్ అన్నమాట. ఐసోలేట్ అని క్లిక్ చేసుకొని సో యూజర్స్ అని ఇచ్చాను. అంటే యూజర్స్ అనే వాళ్ళు ఐసోలేట్ అవ్వకూడదు ఇక్కడ. సో మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసుకున్న పాత ఏంటిది, సో దిస్ పీసీలో లోకల్ డిస్క్ సిలో మనం ఎఫ్టిపి డైర్ అని క్రియేట్ చేసుకున్నాం. సో దాన్ని తీసుకుని నెక్స్ట్ ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ బైండింగ్ అండ్ ఎస్ఎస్ఎల్ సెట్టింగ్స్ లో మనము ఈ స్టార్ట్ ఎఫ్టిపి సైట్ ఆటోమేటిక్ అనేది ఇక్కడ నో ఎస్ఎస్ఎల్ పెడతాం అనమాట. సో నో ఎస్ఎస్ఎల్ పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ తీసుకొని ఈ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇన్ఫర్మేషన్ లో అనానమస్ అండ్ బేసిక్ ఉంటుంది అనమాట. ఈ అనానమస్ బేసిక్ ని చెక్ చేసుకుంటాం రెండు కూడా. సో చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆల్ యూజర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. సెలెక్ట్ చేసుకొని రీడ్ రైట్ పర్మిషన్స్ కూడా రెండు ఇచ్చేస్తాం ఆల్ యూజర్స్ కి. సో ఇచ్చి క్లిక్ ఫినిష్ చేస్తాం. సో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వెరిఫికేషన్ ఏంటంటే బేసిక్ ఆల్ యూజర్స్ అంటే మనం ఇందులో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, యువన్ అనే యూజర్ ఉన్నాడు, అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ఉన్నాడు. సో సిస్టమ్ 1కి వెళ్దాం. అంటే వర్క్ గ్రూప్ మిషన్ కి వచ్చాం మనం. ఈ వర్క్ గ్రూప్ మిషన్ లో మనం ఏంటంటే ఇది కంప్యూటర్కి వెళ్దాం. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మనం కొన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం థీమ్స్ లోకి వెళ్ళి డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ లో. సో ఇవన్నీ నేను నాకు ఎనేబుల్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు డిస్ప్లే మీదకి వచ్చేసినాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళి ఇంటర్నెట్ బ్రౌజర్ లో సో ఇక్కడ మనం ఏం సెర్చ్ చేస్తామంటే ఇంటర్నెట్ బ్రౌజర్ లో సో బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్టిపి అని కొట్టేసి డబుల్ ఫార్వర్డ్ స్లాష్ 2 మన ఐపీ అడ్రస్ ఇస్తాం 10.0.0.1. సో ఇది సెర్చ్ కొడితే మనకి ప్రీవియస్ గా ఉన్న ఫోల్డర్ లో మనం ఒక 4 ఫైల్స్ క్రియేట్ చేసాం. సో ఆ 4 ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము
ఒక వెబ్సైట్కి పోర్ట్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి, అలాగే ఐపీ అడ్రస్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో మనకి ఏంటంటే స్టార్ట్ క్లిక్ చేసుకొని సర్వర్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ టూల్స్లో మన లిస్ట్ ఆఫ్ టూల్స్లో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మేనేజర్ ఉంటుంది, ఐఐఎస్ అంటాం. సో దాన్ని క్లిక్ చేసుకుంటే బేసిక్గా మన డొమైన్ నేమ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మ్యాక్సిమైజ్ చేశాను. మన డొమైన్ నేమ్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మన సైట్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో మన దగ్గర ఏమేమైతే సైట్స్ని క్రియేట్ చేసామో అన్ని సైట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ నేను abc.comని క్లిక్ చేశాను. సో దాని మీద రైట్ క్లిక్ తీసుకొని ఎడిట్ బైండింగ్స్లోకి వెళ్ళాం. సో ఎడిట్ బైండింగ్స్లో మనకి సైట్ బైండింగ్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. టైప్ అనేది ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్. హోస్ట్ నేమ్ అనేదేమో www.abc.com. అలాగే పోర్ట్ అనేది 1023 మీద రన్ అవుతుంది. ఐపీ అడ్రస్ అనేది 10.1 ఉంది. సో నేను ఇప్పుడు చేంజ్ చేయాలంటే జస్ట్ మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో నేను ఒక క్లిక్ ఇచ్చాను అంతే. ఈ క్లిక్ ఇవ్వగానే మనకి యాడ్, ఎడిట్, బ్రౌజ్ అని కొన్ని డిస్ప్లే అయింది, అంటే ఎనేబుల్ అయిపోయింది. ఈ ఎనేబుల్లో నేను ఎడిట్ క్లిక్ చేశాను. ఎడిట్లో ప్రీవియస్గా మనం బై డిఫాల్ట్గా ఈ యొక్క డొమైన్ అంటే ఈ వెబ్సైట్ నేమ్ అనేది హెచ్టిటిపి మీద రన్ అవ్వాలని మనం అక్కడ మెన్షన్ చేసుకున్నాం. సో హెచ్టిటిపి అనేది చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఐపీ అడ్రస్ని మార్చాలి. సో నేను 1 తీసేసి 2 ఇచ్చాను, అంటే 10.1 నుంచి 10.2 మార్చాను. పోర్ట్ నెంబర్ అనేది నేను 440 అని ఇచ్చాను. సో ఐపీ చేంజ్ చేసాం, పోర్ట్ చేంజ్ చేసాం. ఇప్పుడు నీడ్ అనుకుంటే వెబ్సైట్ని హోస్ట్ నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం మార్చట్లేదు. సో నథింగ్ కెన్ ఎడిట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఓకే క్లిక్ చేస్తే ఏదైనా ఎర్రర్ వస్తే డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా ఈ చేంజెస్ అనేవి సేవ్ అయిపోతాయి అనమాట. సో ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను ఇచ్చిన పోర్ట్ 440కి ఐపీ 10.2కి మారిపోయింది. సో నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు మన వెరిఫికేషన్ ఏంటంటే మన డొమైన్ ఎక్స్పాండ్ చేసుకొని ఒకసారి రైట్ క్లిక్ తీసుకొని మనం తీసుకున్న ఐపీ అనేది 10.2 ఓకే సెట్ అయిపోయింది. పోర్ట్ నెంబర్ కూడా 440 అయిపోయింది. అంటే చేంజెస్ చేసినప్పుడు అప్లై అయిపోయింది అనమాట. సో అంతే. సో ఇక్కడ వెరిఫికేషన్ ఏంటంటే మనం తీసుకున్న హెచ్టిటిపి ప్రోటోకాల్, హోస్ట్ నేమ్, అలాగే పోర్ట్ నెంబర్, ఐపీ అడ్రస్ ఉంది కదా. సో ఇంటర్నెట్ బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రోటోకాల్ ఏంటి, http://www.abc.com ఇప్పుడు మన పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తాం. మనం పెట్టింది 440 కదా. సో క్లిక్ చేస్తే ఆ డిఫాల్ట్ బ్రౌజర్ మనకు ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనం చేంజ్ చేసుకున్న తర్వాత ఇది ఇట్లా ఓపెన్ అవ్వాలి మన పోర్ట్ నెంబర్ మీద అని దీని వెరిఫికేషన్. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మన డిఫాల్ట్ ఉన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అంతే ఈ ల్యాబ్.